చూడండి, చెక్క లవంగా బిర్యానీ ఆకు 2 వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోతున్నాయి. మిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, ఇవి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఆప్షనే, కానీ వేసుకోవచ్చు. టేస్ట్ గురించి నేను ఆనియన్ యాడ్ చేశాను అనమాట. ఆనియన్ టేస్ట్ అయితే బాగుంటుందని. మీకు ఇష్టం ఉంటే వేసుకొని, లేకపోతే లేదు. మీకు ఒక విషయం తెలుసా, కూరగాయల్లో రాజు ఎవరు అని తెలిస్తే కామెంట్ చేయండి. అయితే మా వీడియోని అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. మీరు ఇస్తే మాకు కూడా ఇలాంటి వీడియోస్ మాకు చేయాలని మాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది అన్నమాట. మా అన్నయ్యకైతే అసలు టైం కుదరట్లేదు. యాక్చువల్లీ టైం కుదిరించుకొని మరీ చేస్తున్నాము. ఇంకా చెయ్యాలి అని అంటే మీరు ఇచ్చే లైక్ వల్ల, కామెంట్స్ వల్లే జరుగుతుంది అది. ఇంతకీ కూరగాయల్లో రాజు ఎవరో కామెంట్ చేయండి ప్లీజ్. ఇవైతే ఫ్రై అయిపోయాయి చూడండి. ఇలా ఫ్రై అయినాక ఇంకా వంకాయని దాంట్లో వేసేసుకోవడమే. చూసారా ఎలా ఉన్నాయో? ఫస్ట్ మీరు ఇలా ఒక సైడ్కి వేసుకోకండి, ఒక సైడ్ నుంచి మొత్తం ఇలా వేసుకోవాలన్నమాట. తర్వాత మనం ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ తిప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని వంకాయలు లావుగా ఉంటాయి కదా, త్వరగా మగ్గవు. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటా వేసుకోవాలి. ఎలా పడితే అలా వేసుకోకండి, అలా వేసుకుంటే త్వరగా మగ్గదు. ఒకసారి చూడండి నేను ఎలా వేస్తున్నాను. మొత్తం ఇలా అయితే పెట్టుకున్నాము. ఇలానే పెట్టుకోవాలి, అప్పుడే వంకాయ అనేది బాగా మగ్గుతుంది. మనకి త్వరగా అవ్వాలి అంటే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. మంచి కలర్ గురించి ఇలా పెట్టాము. వెంటనే మూత వేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది. ఇది తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే.